విశ్వాసము కొనసాగుతూ ఉన్న విధానాన్ని బట్టి మరొకసారి తండ్రి అయిన దేవునికి, ఆ కుటుంబాన్ని బట్టి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు, చేరువచ్చిన పరిశుద్ధులందరికీ, సంఘస్థులందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ సమయంలో మరొకసారి సహోదరి తన బిడ్డల నిమిత్తము, సహోదరి కొరకు కొన్ని గ్రంథముల నుండి కొన్ని ఆదరణకరమైన మాటలు మనం వినడానికి సిద్ధపడదాం. ఇవి ఆ కుటుంబాన్ని బలపరిచేటటువంటి మాటలు. అలాగే ఇక్కడ ఉన్న మన అందరము కూడా ఎన్నో శ్రమలతో ఒకవేళ ఇరుకుల్లో, బాధల్లో ఉంటే ఆ శ్రమల్లో, ఇరుకుల్లో కూడా దేవుడు మన కుటుంబాలను కూడా బలపరచడానికి ఈ మాటలు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి మన జీవితాల్లో. దేవుని మాటలు 119వ కీర్తన 50వ వచనంలో చెప్పినట్టుగా, నీ వాక్యమే నా బ్రతుకులో నెమ్మది కలిగించుచున్నది. వాస్తవానికి మనుషుల మాటలు కాదు గాని, లోకస్తుల మాటలు కాదు గాని, జీవితాల్లో నెమ్మదినిచ్చేది దేవుని యొక్క మాట. దేవుని మాటలు మాత్రమే ఒక విశ్వాసులుగా మనందరి జీవితాల్లో, మన కుటుంబాల్లో నెమ్మదినిచ్చేవి. ఎందుకంటే మనుషుల మాటలు ఈరోజు నేను ఇష్టం ఉంటే మాట్లాడతాడు, కష్టమైతే మాట్లాడు. పైగా మన గురించి లోకంలో అనేక చెప్పుకొని తిరిగేవారు కూడా లేకపోలేదు. కానీ దేవుని మాటలు యథార్థమైనవి, పవిత్రమైనవి. ఆ మాటలు మాత్రమే క్రైస్తవుడి జీవితంలో నెమ్మదినిచ్చేవి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో దేవుని మాటలు గురించి మాట్లాడుతూ ఇవి ఆదరణ కలిగే లేఖనాలు అంటాడు అక్కడ. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను అంటాడు. అంటే లేఖనాల వల్ల ఏం పొందుకుంటాం మనం? ఆదరణ. ఎందుకు అంటే మాటల్లో, మనుషుల మాటల్లో లేని ఆదరణ దేవుని మాటల్లో నీకు దొరుకుతుంది. అందుకే గ్రంథంలో లేఖనాలు చూసినప్పుడు అసలు ఈ లేఖనాలు మన జీవితంలో ఏమిస్తాయంటే, నీ శ్రమలో, నీ బాధలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో, సమస్తము ఏ విషయంలో నువ్వు అయితే దుఃఖపడుతున్నావో, రోధిస్తున్నావో, ఈరోజు లేఖనాలు మన కళ్ళ ముందు పెట్టుకుని మనం ఒకసారి ధ్యానించగలిగితే ఆ లేఖనాల వలన ఆ వ్యక్తికి ఏమొస్తుందంటే ఆదరణ. అందుకే ఏ మాటలు నీకు ఆదరణ ఇవ్వవు తల్లి, కేవలము దేవుని మాటలు మాత్రమే మనకు ఆదరణ ఇచ్చేవి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులు రాసిన 2వ పత్రికలో కూడా ఈ ఆదరణకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. చూడండి, 2వ కొరింథీ 1వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదువుదాం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను, అంటే ఆదరించేది ఎవరు? చూసారు అంత బాగా. అంటే దేవుడు మమ్మును ఎట్టి, చూడండి, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు అంటే ఆదరించేది దేవుడే. ఒకవేళ మనుషులతో ఆదరణ కలగచ్చు. ఎలా అంటే దేవుడు వారిని ప్రేరేపించాలి. ఎందుకంటే దేవుడే నేరుగా రాడు కదా. ఈ లోకంలో మనుషుల సహాయం ఈ రోజు ఎవరైనా పొందుకుంటున్నారంటే ఆ మనుషుల్ని ఎవరు ప్రేరేపించి ఉండాలి? దేవుడే. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా మరొక వ్యక్తి నుంచి సహాయమే పొందుకుంటాడు. అది ఎలాగైనా కలగచ్చు. అయితే ఆ మనుషుల్ని ప్రేరేపించేది మాత్రం దేవుడు. అందుకే ఆ మాట మరొకసారి చదువుతాను, 4వ వచనం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగినట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. అంటే ఎన్ని శ్రమలైనా, ఎంత బాధ అయినా, అపోస్తలుడైన పౌలు తన జీవిత అనుభవంతో మాట్లాడుతూ, నా శ్రమలో నన్ను ఆదరించేది మనుషులు కాదు, దేవుడే. ఎంత భయంకరమైన శ్రమలు మా జీవితంలో వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చాయండి పౌలు గారికి. ఈ రోజు ఆయన శ్రమలతో పోలిస్తే మన శ్రమలు ఎన్నదగినవి కావు ఖచ్చితంగా. అలాంటి వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా శ్రమలన్నిటిలో నన్ను ఆదరించేవాడు దేవుడు. ఈ రోజు ఆయన్ని ఆదరించడేనా? ఆయన మాత్రమే ఆదరిస్తాడు దేవుడు కాదు. ఈ రోజు దేవుణ్ణి నమ్ముకొని క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే దేవుడు ప్రతి విషయంలో కూడా నిన్ను ఆదరిస్తాడు. ఆయన మాటల చేత మనల్ని ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడండి. 5వ వచనం, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ విస్తరిస్తుంది. అమ్మ చూసారు ఆ మాట? శ్రమలు వస్తున్నాయని అనుకుంటారు. క్రైస్తవ్యం అంటేనే శ్రమలు వస్తూ ఉంటాయి, దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు వస్తుంటాయి. నిజమే, కాదనడం లేదు. కానీ శ్రమలు వచ్చినంత మాత్రాన దేవుణ్ణి విడిచిపెట్టిన వాడైతే
కాదు. పౌలు ఏమంటున్నాడంటే తన జీవిత అనుభవం మరలా శ్రమలు ఎంతగా విస్తరిస్తున్నాయో దేవుని ఆదరణ కూడా అంతలాగే విస్తరిస్తుందట. అంటే శ్రమ వచ్చినంత మాత్రాన దేవుడు నన్ను విడిచిపెట్టాడని పౌలు అంటలే. చూసారా, శ్రమలు విస్తరిస్తాయి, అయితే ఆదరణ కూడా విస్తరిస్తుంది. అంతకు మించిన ధన్యత ఏముంది చెప్పండి? ఇంతకు మించిన ఊరట, ఇంతకు మించిన ఆదరణ కలిగించిన దేవుడు ఎవరికి ఉంటాడు చెప్పండి? ఆలోచించండి. మన జీవితంలో ఆయన మాటలు మాత్రమే ఆదరణ. అంతకు మించి ఎన్ని శ్రమలైతే నీ జీవితంలో విస్తరిస్తున్నాయో, ఎన్నైతే నీ జీవితంలో కోల్పోతున్నావో, భర్తను కోల్పోయినా, భార్యను కోల్పోయినా, పిల్లలను కోల్పోయినా, ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక స్థితిలో నిన్ను ఆదరించేవాడు ఖచ్చితంగా, ఎన్ని శ్రమలైతే మన జీవితంలో విస్తరిస్తున్నాయో అంతకు మించి దేవుని ఆదరణ కూడా నువ్వు పొందుకుంటావు. ఈరోజు నీ ఒంటరితనంలో, ఈరోజు పాఠం ఏంటంటే అమ్మా, నీ ఒంటరితనంలో నిన్ను ఆదరించేది దేవుడే. నీ ఒంటరితనంలో నీకు తోడుగా ఉండేది దేవుడే. నువ్వెన్నడకు బాధపడకు అనే ఉద్దేశం, అంతే. నీ ఒంటరితనంలో నీ తోడు ఉండేది దేవుడే. ఎన్నటికీ ఎప్పుడు బాధపడకు. అది మన జీవితంలో దేవుడు ఒక పాఠంగా ఈరోజు నేర్పించబోతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనము ఆ ఇరుకులు, ఇబ్బందుల్లో, దుఃఖములో ఏడుస్తున్న పరిస్థితులు కూడా లేకపోలేదండి. కానీ దేవుడు నిజంగా ఆయన మాటల ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నెమ్మది పొందగలడు. అందుకే చాలా మంది శ్రమ వచ్చిందనో, బాధ వచ్చిందనో దేవుడికి దూరం అవుతారు. మీరు ఎప్పుడైనా చూసారు అలాంటి వ్యక్తులు? ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవునికి దూరం అవ్వకూడదు, దేవునికి దగ్గర అవ్వాలి. ఒకవేళ ఎవరైనా శ్రమ వచ్చిందని దేవునికి దూరం అయ్యారనుకోండి, శ్రమ కాస్త పెరుగుతుంది. ఆ శ్రమ కాస్త పెరుగుతుంది, నీకు ఆదరణ ఉండదు. కాబట్టి నాకు ఎప్పుడైనా మన జీవితంలో దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, శ్రమ కలిగినా, బాధ కలిగినా నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి. ఎంతగా నువ్వు దేవునికి దగ్గర అవుతావో ఆ శ్రమలో నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, క్షేమానికి లేవనెత్తుతాడు మన దేవుడు. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నటువంటి మనము శ్రమలో కూడా ధైర్యపరచబడి ఆదరించబడడానికి దేవుడి మాటలు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా మనందరి జీవితంలో కూడా ఈరోజు ఒక శ్రేష్టమైన సంగతి ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి, ఆమె శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? యోబు గ్రంథం 5వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనము చదువుతున్నాను. 6, 7 వచనాలు చూడండి. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పు రవ్వలు పైకి ఎగిరినట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ఆ మాట గమనించండి మరొకసారి. శ్రమ ఎక్కడిలోంచి పుట్టదు అంటే, ధూళి ఉంది, ధూళిలోంచి ఏమి రాదు? శ్రమ రాదు. ధూళిలోంచి ధూళి అంతే, ధూళిలోంచి శ్రమ రాదు. నెక్స్ట్, భూమిలోంచి ఏమి రాదు? బాధ రాదు. ఈరోజు శ్రమ, బాధ ఎవరికి వస్తాయంటే, భూమి మీద పుట్టిన ఏ మనిషి అయినా, ఏ మానవుడైనా ఖచ్చితంగా ఏం అనుభవించాలి? మన జీవితాల్లో సుఖమే అనుభవించాలంటారా? కష్టం కూడా. అంటే దేవుడు మనందరి జీవితాల్లో సుఖానికి అలవాటు పడ్డాడు అనుకోండి, సుఖానికి అలవాటు పడిన వాడికి దేవుడు గుర్తుండడండి. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, సుఖము చూడండి, శ్రమ ధూళిలోంచి పుట్టదు, బాధ భూమిలోంచి మొలవదు. మరి శ్రమ, బాధ ఎవరికి కలుగుతాయండి అని మీరు అడిగితే అక్కడ అన్నాడు 7వ వచనం, నిప్పు రవ్వలు పైకి ఎగురినట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అంటే నరులు అన్న వాళ్ళు ఎవరైతే భూమి మీద పుట్టారో, నిప్పు రవ్వలు చూడండి, కట్టెల మీద నిప్పు రవ్వలు టప్ టప్ మన పైకి ఎగురుతూ ఉంటాయి. గమనించారు ఎప్పుడైనా? అవి ఎగురుతూ ఉంటాయి. నిప్పు రవ్వలు ఎలాగైతే పైకి ఎగురుతున్నాయో, ఈరోజు నరుడిగా ఈ భూమి మీద ఎవరైతే పుట్టారో వాళ్ళు ఖచ్చితంగా శ్రమలు అనుభవించాలి. అది ఏ శ్రమలైనా అవ్వచ్చు. ఒకవేళ కష్టాలకు రూపాలు ఉన్నాయి. కొంతమంది భర్త వల్ల బాధలు పడతారు ఉంటారండి, కొంతమంది భార్యల వల్ల బాధలు పడతారు, కొంతమంది ఎదిగిన పిల్లలు వాళ్ళ మాట వింటలేదని బాధలు పడతారు. అంటే అన్ని కుటుంబాల్లో ఒకేలా ఉండవు శ్రమలు, అన్ని కుటుంబాల్లో ఒకేలా ఉండవు కష్టాల కంటే కొన్ని రూపాలు ఉంటాయి. కొంతమంది అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు, కొంతమంది ఆర్థికంగా ఇబ్బందుల్లో బాధపడుతూ ఉంటారు, ఏదో ఒక సమస్య. అయితే ఒకటి, నరులన్న వాళ్ళకి, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా శ్రమలు ఖచ్చితంగా ఉంటాయి అంటున్నాడు యోబు గారు. శ్రమానుభవంకే నరులు పుట్టుచున్నారు. ఎందుకు? ధూళిలోంచి శ్రమ రాదు, భూమిలోంచి బాధ రాదు. ఆ బాధ, శ్రమ ఎవరికి వస్తాయంటే ఆ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి వస్తాయి. అయితే వచ్చిన శ్రమల్లో రూపాలు ఉంటాయి, అంతే తేడా. కాబట్టి శ్రమ అయినా, బాధ అయినా అవి మనిషికే కలుగుతాయి. చూడండి, ప్రసంగి గ్రంథం, యోబు గ్రంథం 5వ అధ్యాయం వదిలిపెట్టొద్దు. యోబు గ్రంథం 5వ అధ్యాయం వదిలిపెట్టకుండా
ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14 చదువుదాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14 వచనంలో, సుఖదినమునందు సుఖముగా ఉండు, ఆపద్దినమందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండినట్లు. దేవుడు ఏం చేశాడు? అండర్లైన్ చేయండి ఆ మాట చూసుకోండి. దేవుడు సుఖ దుఃఖాలను ఏం చేశాడమ్మా? ఎందుకు అంటే ప్రతి మనిషికి కూడా సుఖముతో పాటు ఏమి జతపరిచాడట? చూడండి, భర్తకి ఎవరిని జతపరుస్తారంటావు? భర్తకు భార్య ఎలాగైతే జతపరుస్తూ ఉంటాడు దేవుడు, ప్రతి మనిషికి, భూమి మీద పుట్టిన ప్రతి నరుడికి సుఖముతో పాటు ఏముండాలి? అది ఎందుకు అంటే సుఖములో సుఖంగా ఉంటావు, కానీ దుఃఖం వచ్చినప్పుడు దేవుడు నీకు తెలియాలి. ఎప్పుడు చూడండి, ధనవంతుడు ఎందుకమ్మా ధనవంతుడు దేవుడు గుర్తులేదు చెప్పండి? లోకాసువార్త 16లో ధనవంతుడికి దేవుడు గుర్తున్నాడు. బహుగా ఏం చేశాడు? సుఖపడుచుండేవాడు అని రాస్తుంది. సుఖంలో ఉన్నవాడికి దేవుడు ఎందుకు గుర్తుంటాడు? అందుకే నరకంలో యాతన పడుతున్నాడు. ఎప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా జ్ఞాని అయిన సొలొమోను ద్వారా రాయించాడంటే ఈ మాట, దేవుడు సుఖ దుఃఖములు ఏం చేశాడు? జతపరిచాడండి. సుఖముతో పాటు ప్రతి మనిషికి, భూమి మీద పుట్టిన ప్రతి నరుడు దుఃఖం కూడా ఉండాలి, శ్రమ కూడా ఉండాలి. కాబట్టి నాకు శ్రమలొద్దు, నాకు బాధలొద్దు అని మనం అనకూడదు. ఆ బాధ, శ్రమ ఉంటేనే ఆ సమయంలో కూడా దేవుని స్తుతించగలవు. ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తానండి. నువ్వు ఉన్నత స్థితిలో ఉంటే, అమ్మా నీ పరిస్థితి బాగుంటే నువ్వేం చేయాలంటే దేవుని స్తుతించాలి. అంటే అన్ని స్థితుల్లో నువ్వు బాగున్నావు, నువ్వు అన్ని కలిగి ఉన్నావు, నీకు లోటు అంటూ ఏమీ లేదు. ఆ లోటు లేనప్పుడు నువ్వేం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. అయితే కష్ట సమయాలు వచ్చినప్పుడు దేవుని పట్ల నిరీక్షణ ఉంచాలి. ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు దేవుని స్తుతించు, కష్ట స్థితిలో ఉన్నప్పుడు దేవుని పట్ల నిరీక్షించు. ఇది క్రైస్తవుడికి ఒక ప్రాథమిక సూత్రం. ఇది అంటే ఉన్నత స్థితిలో గొప్ప అయిపోకు, నీకు అన్నీ ఉన్నాయని. ఆ సమయంలో ఏమనుకోవాలి? దేవా, నాలాంటి అభాగ్యుడు కూడా ఈ స్థితిలో ఉంచావా అని దేవుని స్తుతించు. ఏమీ లేనప్పుడు కృంగిపోకు. అందుకే ఒక మాట అంటాను, అన్నీ ఉన్నాయని పొంగిపోకు, ఏమీ లేవని కృంగిపోకు. అన్నీ ఉన్నాయని పొంగిపోయేవాడు ఎలా ఉంటాడంటే ఆయన మనసులో దేవుడు గుర్తుండడు. అన్నీ ఉన్నప్పుడు దేవుని పట్ల స్తుతించాలి, ఏమీ లేనప్పుడు కృంగిపోకుండా దేవుని పట్ల నిరీక్షణ ఉంచాలి. అది క్రైస్తవుడికి దేవుడు నేర్పిస్తున్నటువంటి ఒక అద్భుతమైన పాఠం. అందుకే దేవుడు భూమి మీద సుఖ దుఃఖాలను జతపరిచాడు. యోబు గ్రంథం. ఇప్పుడు శ్రమల్లో ఏం చేయాలి? ఈ శ్రమల్లో అక్కడే ఉంటుంది. 6, 7 చదివాం కదా. శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలో 8వ వచనం చదువుదాం. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును. ఇది 2 పాయింట్లు చెప్పానమ్మా, 2 విషయాలు. ఇప్పుడు శ్రమ ధూళిలోంచి పుట్టదు, బాధ భూమిలోంచి మొలవదు, నిప్పురవ్వలు పైకి ఎగిరినట్లు నరులందరూ శ్రమానుభవంకి పుడుతున్నారు అన్నాడు. అంటే నరులకు శ్రమలు వస్తున్నాయి, కరెక్టే అయ్యా. మరి ఈ శ్రమలో మేమేం చేయాలి? మేము ఎవరిని ఎలా చేస్తే ఆ శ్రమల్ని మేము తట్టుకోగలం, ఆ శ్రమల నుంచి మేము బయటపడగలం అంటే 8వ వచనం, నేను దేవుణ్ణి, అంటే మొట్టమొదటిగా శ్రమలు కలిగినప్పుడు ఆ వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయించాలా, దేవునికి దూరం అవ్వాలా? వెరీ గుడ్. 2వ విషయం, దేవునికే నా వ్యాజ్యాన్ని, నీ బాధ ఏంటో, నీ యొక్క సమస్య ఏంటో, నీ పరిస్థితి ఏంటో ఎవరికి చెప్పుకోవాలి? అది ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి వివరణ. శ్రమలు కలుగుతాయా? నరులకే శ్రమలు వస్తాయి అన్నాడు, కరెక్ట్. మరి నరులకు శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలని మీరు అడిగితే 2 విషయాలు చెప్పాడు. మొట్టమొదటిగా దేవుణ్ణి ఆశ్రయించాలి, రెండోది దేవునికే నా వ్యాజ్యాన్ని అప్పగిస్తాను. అలా ఎవరైతే క్రైస్తవుడిగా ఈరోజు శ్రమ లేని కుటుంబాలు ఎవరు ఉన్నారండి? ఇక్కడ ఎవరు ఉండరు. శ్రమ లేని, బాధ లేని, ఇబ్బందులు లేని ఎవరు ఉండరు. అయితే శ్రమ వచ్చినప్పుడు యోబు అంటున్నారు, శ్రమ కలిగినప్పుడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. కానీ నేను చాలా మందిని చూసాను, ఎరుగుదునండి. శ్రమ వచ్చినప్పుడు సంఘానికి రారు. దయచేసి ఇక్కడ సంఘస్థులందరూ, విశ్వాసులందరూ, ప్రతి చెల్లికి, అక్కకి నేను చెప్పేది ఏంటంటే, అన్నకి, తమ్ముడికి, శ్రమ వచ్చినప్పుడు సంఘం మానొద్దు. శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలన్నాడు. అందుకే యోబు తన శ్రమలో ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. కనీసం కట్టుకున్న భార్య, 3 ముళ్ళు వేసిన భార్య దేవుణ్ణి తిట్టి చచ్చిపో అంటుంది ఆయన్ని. అయ్యా, దేవుని దూషించి చచ్చిపో. దేవుడు ఏం చేశాడు మనకి? ఈ శ్రమంలో దేవుడు నిన్ను చూశాడా అంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. దేవుడు ఇచ్చాడా? తీసుకున్నావు కదా, మన స్థితి తీసుకున్నావు. మరి దేవుడు కష్టం కలిగినప్పుడు అనుభవించాలి కదా అంటాడండి. ఒక జ్ఞానిగా మాట్లాడతాడు యోబు. అద్భుతమైనటువంటి భక్తిపరుడు, యథార్థవంతుడు. అందుకే ఈ రోజుల్లో మనకి మేలు కలుగుతున్నప్పుడు అనుభవిస్తాం, శ్రమ వచ్చినప్పుడు ఏమో తిడతాం. మేలు ఎంత అనుభవిస్తున్నావో శ్రమ వచ్చినప్పుడు కూడా అయ్యా మేలులో నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అందుకే అన్నాడు, సమస్తము యెహోవా ఇచ్చాను, యెహోవా నామానికి. ఏంటి బాధలో కూడా స్తుతులు చెల్లిస్తున్నాడు. బయట 10 మంది శవాలు రాలిపోయి ఉన్నారు, కొడుకులు కూతుర్లు చనిపోయి ఉన్నారు, 10 మంది బాడీలు ఉన్నాయి బయట.
సమస్తము కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, అయినా నీ నామానికి స్తుతి కలుగును గాక. చూసారా కృతజ్ఞత ఎలా చెల్లిస్తున్నాడంటే శ్రమలో, బాధలో చెల్లిస్తున్నాడు. ఈ రోజు ఎవరైనా కృతజ్ఞత కూడిక పెట్టించారని కూడా అడిగితే, మా పాప పాస్ అయ్యిందండి. అవునా? మా ఇంట్లో పెళ్లి కుదిరిందండి, వెరీ గుడ్. నాకు ఉద్యోగం వచ్చిందండి, అందుకోసం కూటమి కాదు. ఎప్పుడు మనం కృతజ్ఞతాస్తుతి గురించి ఏమన్నాడు తెలుసమ్మా? తెస్సలోనిక పత్రిక 5:16 ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, అది దేవుని విషయంలో మీ దేవుని చిత్తం అన్నాడు. క్రీస్తునందు దేవుని చిత్తం. ఈ రోజు ఈ కుటుంబం సహోదరి మనం చెప్పినప్పుడు సంతోషించాం. బ్రదర్ ప్రార్థన పెట్టుకుంటామండి. బాధలో శ్రమలో కూడా ప్రార్థన, అదే నిజమైనటువంటి క్రైస్తవుడికి దేవుడు నేర్పించిన పాఠం. శుభకార్యాలు జరిగినప్పుడు ప్రార్థన పెట్టుకోవడం పెద్ద గొప్పతనం కాదు, కానీ కోల్పోయిన తర్వాత కూడా ప్రార్థన పెట్టుకోవడం అన్ని విషయంలో అదే యోబు నేర్పిస్తున్న పాఠం మనకి. నా బాధలో కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తాను. గమనించారా? కాబట్టి మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే, ఏమన్నాడు 8వ వచనంలో? బాధ శ్రమ కలిగిన ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. రెండోది, దేవునికే మన బాధ చెప్పుకోవాలి. మనుషులకి చెప్పుకున్న వింటారు, వాళ్ళు ఏమి చెయ్యలేరు. కొంత మేరకు ఆ మనుషుల్ని కూడా కదిలించేది ఎవరు? దేవుడు. అన్నప్పుడు దేవునికే చెప్పుకుంటే ఆ దేవుడే పలానా మనుషుల్ని ప్రేరేపించి ఆ మనుషుల్ని మనకి తోడుగా నడిపిస్తాడు, సహాయం చేసేట్లు చేయగలడు మనిషికి. అందుకే మనుషుల సహాయం ఏముంది గ్రంథంలో? మనుషుల సహాయము వ్యర్థం అంటాడు 118వ కీర్తనలో. మనుషుల సహాయం వ్యర్థం, కానీ మనిషే సహాయం చేస్తాడు. కానీ ముందుగా చెప్పాల్సింది ఎవరికి? నీ వ్యాజ్యాన్ని ఎవరికి అప్పగించాలమ్మా? దేవుడికి అప్పగించాలి. చూడండి నిర్గమకాండం 15వ అధ్యాయం ఒక 3 ఉదాహరణలు చెప్పి నేను ముగించేస్తాను. 3 ఉదాహరణలు. మొట్టమొదటిగా మోషే ఏం చేశాడో, మోషే జీవితాన్ని ఒకసారి చదువుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం. అరణ్య ప్రాంతంలో ఇశ్రాయేలుని తీసుకెళ్తూ నడిపిస్తున్న నాయకుడు అరణ్యంలో వెళ్తూ ఉంటే నీళ్ళలో ఒక స్థలానికి వచ్చేస్తారు. మారా అనే ప్రాంతానికి వచ్చేస్తారండి. మారా అంటే చేదు. చదువుతాము నిర్గమకాండం 15వ అధ్యాయం 23 నుండి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువల్ల దానికి ఏం పేరు పెట్టారు? మారా. ఫుట్ నోట్ లో చేదు. ప్రజలు మేమేమి త్రాగుదామని మోసే మీద సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి అదే నేర్పిస్తుంది. ఇప్పుడు యోబు ఏం నేర్పించారు? దేవుని ఆశ్రయించాలన్నాడు. శ్రమలో ఎవరిని ఆశ్రయించాలి? వెరీ గుడ్. శ్రమలో దేవుని ఆశ్రయించాలని నేర్చుకోగలిగితే మనము, ఇప్పుడు సమస్య వచ్చింది. ఏంటి? ఇశ్రాయేలుకి ఏం సమస్య వచ్చింది? ఇప్పుడు నీళ్లు లేవు. నీళ్లు లేనప్పుడు ఇశ్రాయేలుకి లేవా? మోషేకి కూడా లేవా? అందరికీ లేవు. కానీ అద్భుతం ఏంటంటే, ఒక నాయకుడికి ప్రజలకు ఉన్న వ్యత్యాసం ఉంది, ఒక సేవకుడికి సంఘంలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే చాలా మందిలో ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు సేవకుడు దేవుణ్ణి ఆశ్రయిస్తాడు, మనుషుల్ని ఆశ్రయిస్తారు. ఎక్కువ మంది తెలియకపోతే, వాక్యం తెలియకపోతే. ఆలోచించండి, చదవండి. ప్రజలు మేమేమి త్రోగదు మోషే మీద ఏం చేశారు? ఆ మోషే ఏం చేశాడు? అదేనండి ఒక నాయకుడికి ప్రజలకి వ్యత్యాసం. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? వాక్యం తెలిసిన నాయకుడైతే నీళ్లు మోసే కూడా లేవు. ఆయన ఏమైనా స్పెషల్ లేవని తెచ్చారంటే ఎవరైనా వాటర్ బాటిల్స్? మోసే కూడా నీళ్ళు లేవు. మోసే కూడా తాగితే ఆ చేదు నీళ్ళే తాగాలి. కానీ ప్రజలందరూ మోసే మీద ఏమయ్యారు? సనుక్కున్నారు. మోసే ఎవరిని ఆశ్రయించాడు? సమస్య వచ్చింది, నీళ్లు లేని సమస్య ఎదురైతే అరణ్యంలో చూసారా ఎలా ఆశ్రయించాడు? ఇది నిజంగా యోబు గారు చెప్పిన మాటకి మీకు కనెక్ట్ అవుతుంది. శ్రమ వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలన్నాడు? దేవుణ్ణి. ఈ రోజు నీళ్లు లేవని సమస్య వచ్చింది, ఇశ్రాయేల్ అందరిని బట్టి సనుక్కుంటున్నారు. సనుక్కుంటే పరిస్థితి అవ్వదు. చాలా మంది జీవితాల్లో శ్రమ వచ్చినప్పుడు మనం కూడా సనుక్కుంటాం. దేవా ఏంటయ్యా ఇంత భక్తిగా జీవిస్తున్న నా జీవితంలో ఏంటి పరిస్థితి? నాకెందుకు ఈ శ్రమ? నాకెందుకు ఈ బాధ? నా పిల్లలకి ఎందుకు ఈ బాధ అనకూడదు. సంతోషం కలిగినప్పుడు, ఆనందం కలిగినప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు ఎలాగైతే దేవుని వల్ల మేలులు పొందుకున్నామో, కష్టం వచ్చినప్పుడు కూడా తండ్రి నీ చిత్తం, నిన్ను ఆశ్రయిస్తాను, నువ్వే మా జీవితం నడిపించు అంటే ఖచ్చితంగా నడిపిస్తాడు ఆయన. అయితే మనం అడిగే పద్ధతి వేరుగా ఉండాలి. ఎప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? శ్రమ వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించి. ఇప్పుడు ఏం చేశాడు చూడండి. ఇక్కడ అతను యెహోవాకు మొర్ర పెట్టెను, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు ఏమైపోయాయి? చేదు నీళ్ళు ఏమైపోయాయి? దీని అంతటికి ప్రార్థన ఎవరిని ఆశ్రయించను? ఈరోజు సహోదరి కుటుంబం చేదుగా ఉండొచ్చు, తనకి చేదుగా ఉండొచ్చు, మనందరికి వింటున్న వాళ్ళందరికీ అరే భర్తను కోల్పోయింది అని చేదుగా ఉంటది అనిపించచ్చు. కానీ ఆ కుటుంబమే దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఆ రోజు మోషే నీళ్లు లేనప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినట్టుగా చేదు నీళ్లు కాస్త ఎలా మారిపోయాయి? మధురమయ్యాయి. ఈ రోజు తన జీవితం చేదై ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో దేవుడు ఆ జీవితాన్ని మధురంగా మార్చబోతున్నాడు. భవిష్యత్తులో దేవుడు మధురంగా మారుస్తాడు. కారణం
ఎప్పుడైతే ఆ సహోదరి పిల్లలతో పాటుగా ఎల్లప్పుడూ దేవుని ఆశ్రయిస్తుందో శ్రమలో చేదు నీళ్లను మధురంగా మార్చాడు దేవుడు. మోషే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు సహోదరి తన చేదు బ్రతుకు, తన జీవితంలో కోల్పోయిన బ్రతుకుని దుఃఖపడుతూ ఉంటే, అమ్మ నీ చేదు జీవితాన్ని చేదుగా ఉంచడు మన దేవుడు, ఆ చేదు జీవితాన్ని మధురంగా మారుస్తాడు. అది మోషే మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. దావీదు గారి జీవితంలో కూడా జరిగిన సంఘటన చదువుకుందాం. రెండో వ్యక్తి దావీదు. 40వ కీర్తన గ్రంథం 40వ కీర్తన. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి, అసలు శ్రమలు ఎందుకు వస్తాయంటే 40వ కీర్తన 17వ వచనం, నేను శ్రమల పాలై, చాలు అమ్మ శ్రమల పాలై ఏమయ్యాడు అంటున్నాడు ఆయన, దీనుడు అన్నాడు దావీదు. అంటే శ్రమల్లో ఒక వ్యక్తికి ఏం నేర్చుకునే అవకాశం ఉంది, దీనత్వం. శ్రమలు రాకపోతే దీనుడిగా నువ్వు మార్చబడలేవు. దెబ్బ మీద దెబ్బ, బాధ మీద బాధ, శ్రమ వెంబడి శ్రమ వస్తున్నప్పుడు ఖచ్చితంగా గమనించాడు, దేవుని మాట నిరర్థకము కాదు. నేను శ్రమల పాలై ఏమన్నాడు, దీనుడనయ్యాడు. అంటే కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కొన్నిసార్లు ఏమీ లేని పరిస్థితి వచ్చినప్పుడు మనకు దేవుడు దీనత్వాన్ని నేర్పిస్తాడు. ఆత్మ విషయమై దీనులైన వారు పరలోక రాజ్యము, అంటే పరలోక రాజ్యము దీనులదేనా, దీనులదే. మరి ఆ దీనత్వం ధరించుకోవాలంటే కొన్ని సందర్భాల్లో దేవుడు మన జీవితాలకు శ్రమలు అనుమతిస్తాడు. ఆ శ్రమలన్నీ దేవుడికి తెలిసే వస్తాయి. అయితే నేను శ్రమల పాలే ఏమయ్యానన్నాడు ఈయన, దీనుడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం. ఇప్పుడు దీనత్వం ధరించుకోవడం వల్ల ఏ స్థితిలో దేవుడు ఉంచుతాడు చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలముల్లో ఉంచును, దుఃఖపడు వారిని, అమ్మ దీనుల్ని ఎక్కడ ఉంచుతాడు, ఉన్నత స్థలముల్లో ఉంచడమే కాదు, దుఃఖపడే నీ దుఃఖాన్ని బట్టి దేవుడు నీకు క్షేమానికి లేవనెత్తుతాడట. అంటే దుఃఖంలో ఉన్నవారు దుఃఖంలో ఉంచకుండా నీ జీవితంలో క్షేమానికి, మారా నీళ్లు మధురంగా మార్చాడు. ఎప్పుడు దేవుని ఆశ్రయించినప్పుడు, శ్రమలు వచ్చిన పరిస్థితుల్లో దీనత్వాన్ని నేర్పిస్తే, ఆ దీనత్వంలో నువ్వు తయారైనప్పుడు ఆ దీనుడిగా ఉన్న స్థితిలో నిన్ను ఒక ఉన్నత స్థలముల్లో ఉంచడమే కాకుండా నీ దుఃఖంలోంచి క్షేమానికి లేవనెత్తుతాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. శ్రమలు మనమే అనుకుంటున్నాం కానీ ఈ లోకానికి వచ్చిన దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తే శ్రమలు అనుభవించాడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక, అమ్మ క్రీస్తు శరీరంలో ఏం పడ్డాడు, ఆనందపడ్డా? క్రీస్తు శరీరం ఏం పడ్డారు, ఆయనే శ్రమ పడితే ఈ రోజు ప్రతి క్రైస్తవుడికి మన యేసుక్రీస్తు మనందరికీ మాదిరి అని రాస్తుందా? పేతురు గారు అంటారు కదా, మనందరికీ ప్రభువు ఏముంచి వెళ్ళిపోయారు, ఏంటా మాదిరి అంటే ఎన్నో మాదిరిలు ఉంచాడు. అందులో ఒక మాదిరి శ్రమలో మాదిరి. ఆయన ఈ లోకానికి వచ్చి ఎప్పుడు ఆనందపడ్డాడు, సంతోషపడ్డాడు, గెంతులేశాడు, సంతోషంతో ఆనందంతో ఉన్నట్టు పరిస్థితులు మనం చూడలేమండి. క్రీస్తు శరీరం ముందు ఎలాగా శ్రమ పడ్డాడో ఈ రోజు నా జీవితంలో కూడా శ్రమ వచ్చిందంటే పెద్ద లెక్కేం లేదు. నాకు ఏ శ్రమైనా రావచ్చు, కుటుంబంలో ఏ బాధ అయినా కలగచ్చు, ఏ ఇబ్బంది అయినా కలగచ్చు. అప్పుడు ఏం గుర్తు చేసుకోవాలి, ప్రభు అయిన యేసుకే శ్రమలు వస్తే ఆయన నమ్ముకున్న వారికి కూడా ఏమొస్తాయి, శ్రమలు వస్తాయి. అయితే ఒకటి, శరీరంలో శ్రమ పడిన వాడు ఎట్టి పరిస్థితుల్లో దుఃఖపడే పరిస్థితికి అయితే దేవుడు తీసుకెళ్లకుండా ఆ దుఃఖంలోంచి దేవుడిని తప్పిస్తాడని నేర్పిస్తూ ఉన్నాడు. మూడో వ్యక్తిని చూసి మనము ముగించుకుందాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం. మనకి యోధారాజు అని యెహోషాపాతు కనబడతాడండి. యోధారాజు అని యెహోషాపాతు జీవితంలో ఒక బాధాకరమైన, భయంకరమైన, దుఃఖకరమైన సంఘటన వచ్చింది. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 12 చదువుదాం. మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని. అధ్యాయం అంతా మనకి ఏముంటుందంటే, నలుదిక్కుల యెహోషాపాతు మీదకి ఎవరు వచ్చేసారు, శత్రువులు చుట్టుముడతారు. ఇంకా యెహోషాపాతుకి దిక్కు లేదు. దిక్కు తోచని స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఆ యెహోషాపాతు ఏం చేశాడంటే, అయ్యా నీవే మాకు దిక్కు, నాకేమీ తోచట్లేదు. చూసారా, అంటే మా దేవుని వైపు నువ్వు చేతులెత్తు. నీ నిస్సహాయ స్థితిలో, నీ దిక్కు తోచని స్థితిలో దేవుని వైపు చేతులెత్తాడు ఎవరు, యెహోషాపాతు. దేవుని వైపు చేతులెత్తితే చుట్టూ పక్కన నలుదిక్కుల శత్రువులు అందరూ కూడా ఒకరినొకరు పొడుచుకుని చచ్చిపోతారు. కనీసం యెహోషాపాతును టచ్ చేయలేరండి ఎవరు. ఎందుకు అంటే ఎవరిని ఆశ్రయించాడు, అంతే
యోబు ఏం చెప్పారు చూస్తారా? కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ కష్టాలు అనిపించవు, నీ శ్రమగా ఉండదు, నీ బాధగా అనిపించదు. ఆ బాధల్లోంచి, శ్రమంలోంచి విడిపిస్తాడు. వాస్తవానికి యెహోషాపాతు చచ్చిపోవాలి, ఎందుకంటే నలుదిక్కుల శత్రువులే, మధ్యలో ఉండిపోయాడు ఈయన. కానీ దిక్కు తోచని ఆ నిస్సహాయ స్థితిలో యెహోషాపాతు చేసిన అద్భుతమైన ప్రార్థన దేవుడికి నచ్చింది. ఏంటి ఆ ప్రార్థన అంటే, నాకేం చేయాలో తోచట్లేదు, నా వల్ల కాదు, నాకంత శక్తి లేదయ్యా, నువ్వు మాత్రమే చేయగలవని. ఎప్పుడైతే నీవే నాకు దిక్కు అన్నాడో, దిక్కు లేని వారికి ఏమంటారు సామెత? దిక్కు లేని వారికి ఎవరు దిక్కు? నిజంగా లోకంలో మాట్లాడిన మాట ఏదో మాట్లాడినా నిజమే. దిక్కు లేని వారికి దేవుడే దిక్కైతే ఆ దిక్కు నువ్వే అంటున్నాడు యెహోషాపాతు. ఎప్పుడైతే దేవుడి మీద ఆశ్రయించాడో, ఎప్పుడైతే దేవుడి మీద కంప్లీట్ గా ఆధారపడ్డాడో, ఆ అధ్యాయం చివరికి వెళ్ళేసరికి చూడండి, ఒక మాట చదువుదాం. 26. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అంటే ఆశీర్వాదం అన్నాడా, స్తుతి, బెరాకా లోయ అని పేరు. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము. ఈరోజు అమ్మ, ఏ శత్రువు అయితే, ఏ ఇబ్బంది అయితే, ఏ శ్రమ అయితే ఒకవేళ మన జీవితంలో కలుగుతున్నాయో వాటన్నిటి నుంచి విడుదల దయచేసేవాడు ఎవరు? దేవుడండి. ఎప్పుడు దేవుడి మీద ఆధారపడాలి. అందుకే శ్రమలు వస్తాయి. ఎక్కడన్నాడు? ధూళిలోంచి ఏమి రాదు? శ్రమ రాదు. భూమిలోంచి ఏది మొలవదు? బాధ మొలవదు. అయితే అదంతా వాస్తవమా? శ్రమ, బాధ ఒక మనిషికి, భూమి మీద పుట్టిన ఏ నరుడికైనా శ్రమ అనుభవం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఒక్కొక్కరికి ఒక్కోలాంటి శ్రమలు వస్తాయి, అందరికీ ఒకేలాంటి శ్రమలు రావు. అయితే శ్రమలు వచ్చినప్పుడు దేవుని ఆశ్రయిద్దాం, దేవునికే మన వ్యాజ్యాన్ని అప్పగించుకుందాం. మనుషులకి ఎంత చెప్పినా మన పరువు పోతుందండి. ఇప్పుడు మన కుటుంబ సమస్య బయటికి వెళ్ళి చెప్పుకున్నాను అనుకోండి, ఏం చేస్తాడు? వాళ్ళు 10 మందికి చెప్తారు. అదే సమస్య దేవునికి చెప్పుకుంటే ఆయన ఆదరిస్తాడు. ఆ మాటల్లోంచి ఆదరణ పుడుతుంది. పలానా వ్యక్తుల్ని ప్రేరేపించి, అరే నువ్వు వెళ్ళి వాళ్ళకి సహాయం చేయి, నువ్వు లేగు అని మనుషుల్ని లేపగలడు ఆయన. ఈ మనుషులకు చెప్పుకుంటే మన కుటుంబాల సమస్యను బట్టి నవ్వుకుంటారే తప్ప, నవ్వులు పాలవుతామే తప్ప, దేవునికే మన వాద్యాన్ని అప్పగించుకోవాలి. అలా ఒక ధన్యకరమైన స్థితిలో శ్రమలు వచ్చినప్పుడు అంటే, చివరి మాట చూడండి, యోబు గ్రంథం. ఆ మాట చదువుకొని మనము ముగించుకుందాం, సహోదరులకు సమయాన్ని అప్పగిస్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను చేయవాలి. ఎప్పుడు ఇవన్నీ మీరు గమనించండి, చదువుతూ ఉంటే మొట్టమొదటిగా శ్రమ పడుతుంది అన్నాడు. అయితే శ్రమ వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించి దేవునికే వ్యాజ్యాన్ని అప్పగిస్తే ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడట? మహాకార్యాలు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు. అందుకే అంటాడు, మనము ఊహించలేనంతగా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎప్పుడు? లోకాన్ని ఆశ్రయించినప్పుడు కాదు, లోకంలో ఉన్న మనుషులకు చెప్పుకున్నప్పుడు కాదు. నేను నా శ్రమలో ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. కాబట్టి మనందరి బ్రతుకుల్లో ఎప్పుడు ఏ శ్రమ వచ్చినా, కుటుంబంలో ఏ బాధ కలిగినా దేవుణ్ణి ఆశ్రయిద్దాం. నా బాధ, నా శ్రమ, నా వేదన, నా వ్యాజ్యము దేవునికి అప్పగించుకుంటాను. ఆయన మాత్రమే నా జీవితాన్ని మార్చగలడు. అలా మారా నీళ్లు మధురంగా మార్చిన దేవుడు ఈ రోజు చేదైన సహోదరి జీవితాన్ని భవిష్యత్తులో పిల్లల ద్వారా ఒక అద్భుతమైన మధురంగా మార్చగలడు దేవుడు. దీనత్వం వచ్చింది కరెక్టే, యేసుప్రభువే శ్రమలు అనుభవించారు. ఆయన నమ్ముకున్న పిల్లలుగా మనకి శ్రమలు వస్తాయి. అయితే యోబు అంటాడు కదా 23వ అధ్యాయం 10వ వచనంలో, ఆయన శోధించిన మీదట నేను సువర్ణముల మారుతాను. అమ్మ, నీ జీవితం అంతకంతకు మెరుగవుతుంది తప్ప ఎక్కడ నువ్వు జీవితంలో తరిగిపోవడం అంటూ ఉండదు. ఆ ధన్యత గల స్థితిని సహోదరి పిల్లలు కూడా పొందుకోవాలని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు దేవుడు ఆదరణ కలిగించినట్టుగా, ధైర్యపరిచినట్టుగా, మన కుటుంబాలు కట్టుకునేటట్లుగా ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ కూడా ప్రభువుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి.